ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సిబిఐ ద్వారా సిఐడికి ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది. డిపోర్టేషన్ ద్వారా భారత్కు తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్లో తమకు ముప్పు ఉందని అమెరికాలో కోర్టును ఇద్దరు నిందితులు ఆశ్రయించారు. కోర్టులో ఊరట లభించకపోతే భారత్కు డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్. తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే పెద్ద మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభాకర్ రావుతో పాటు సంబంధించినటువంటి కేసుకున్నటువంటి వారికి ఇప్పటికే విదేశాల నుంచి ఒక నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. వీరు గతంలో ఉన్నటువంటి సంబంధించి దానికి చూసినట్లయితే సంచలనమైనటువంటి తీర్పు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అప్పట్లో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ పనిచేసినటువంటి ప్రభాకర్ రావుతో పాటు ఉన్నటువంటి అధికారుల మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించిన తీర్పు కూడా వెలువడింది. వీరు విదేశాల్లో ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా ఇప్పటికే దాఖలైనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని పూర్తి స్థాయిలో ఎవరైతే ఉంటారో అధికారులను కూడా వదిలిపెట్టకుండా దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి వెంకట్. ఇది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.